Subject is digital electronics. Topic is semiconductor memories. Subtopic is working of dynamic memory, comparison of static and dynamic RAMs. Distinguish between EEPROM and UVPROM. Random access memory. The random access memory or read-write memory is a group of registers. Okay, these two are, it is read-write memory. Random access memory also called as a read-write memory. It is a group of registers, and each register is identified by the unique binary address. So it has own binary address in the register. Okay, in the random access memory. With the help of the address, the data can read or write into the memory location. ఓకేనా, మెమరీ లొకేషన్లో మనము రీడ్ కానీ రైట్ కానీ చేయాలంటే మనం ఏం చేస్తామంటే డేటాని మనం రీడ్ కానీ రైట్ చేయాలంటే దానికి ఒక హెల్ప్ అడ్రస్ని హెల్ప్ తీసుకొని దాన్ని రీడ్ కానీ రైట్ కానీ మనం మెమరీ లొకేషన్లో చేస్తాం. ఓకే, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఈజ్ టూ టైప్స్: dynamic RAM, static RAM. Static memory, the content in this memory is retained as long as power is available. Okay, the content of the memory is retained as long as the power is available. And that it comparing to the dynamic memory, it content is retained for the very short period. Okay, dynamic memory లో ఎప్పటికీ మనకి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మాత్రమే మనకి మెమొరీ ఉంటుంది. ఇట్ నీడ్స్ ద పీరియాడికల్ రిఫ్రెష్మెంట్ ఆఫ్ ఇట్స్ కంటెంట్. ఓకే, ఇట్స్ నీడ్స్ డైనమిక్ ర్యామ్ నీడ్స్ ద పీరియాడికల్ రిఫ్రెష్మెంట్ ఆఫ్ ఇట్స్ కంటెంట్. Okay, dynamic RAM introduction. Dynamic RAM stores the data in the form of charge in the capacitor. ఓకే, ఇది ఒక కెపాసిటర్ ఫామ్లో చార్జ్ ఫామ్లో కెపాసిటర్లో ఛార్జ్ ఎట్లయితే మనము స్టోర్ చేస్తామో ఆ ఫామ్లో మెమొరీని స్టోర్ చేస్తుంది డైనమిక్ ర్యామ్లో. వెన్ కెపాసిటర్ ఈజ్ చార్జ్ టు హై వోల్టేజ్, ద DRAM cell stores the one state. Okay, when capacitor is charged to high state, the DRAM stores the one state. When capacitor is charged to low voltage, the DRAM cell stores the zero state. Okay, ఇది ఏంటంటే మనకి ఏదైతే మనము ఒకటి ఎప్పుడైతే హై వోల్టేజ్ స్టోర్ చేసిందంటే కెపాసిటర్ దాన్ని ఒక వన్ స్టేట్ని స్టోర్ చేసిందని, అదే మనము లో వోల్టేజ్ని ఛార్జ్ చేసామనుకోండి జీరో స్టేట్ని స్టోర్ చేసామని చెప్పేసి మనము అనుకోవచ్చు అన్నట్టు. ఇందులో DRAMలో ద ప్యాకేజ్ డెన్సిటీ ఈజ్ వెరీ హై. ద ప్యాకేజ్ డెన్సిటీ ఈజ్ వెరీ హై అంటే మనము తక్కువ ప్యాకేజీలో మనం ఎక్కువ ఎలిమెంట్స్ అనేవి మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ట్రాన్సిస్టర్లు కానీ మనం రెసిస్టర్లు కానీ ఏది యూజ్ చేసినామో తక్కువ ప్లేస్లో ఎక్కువ ఎలిమెంట్స్ మనము యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇట్ యూజెస్ వన్ మాస్ఫెట్ అండ్ వన్ కెపాసిటర్. ఓకేనా, ఇది DRAMలో మనకి ఏంటంటే సింపుల్ కన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక మాస్ఫెట్ ఉంటుంది, ఒక కెపాసిటర్ ఉంటుంది. It is the circuit arrangement of the DRAM. Okay, it has one word line and it is bit line. Okay, ఈ బిట్ లైన్ మనం ఏం చేస్తున్నామంటే మాస్ఫెట్కి ఇస్తున్నాం. ఇట్ ఈస్ ద పాస్ ట్రాన్సిస్టర్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం, కెపాసిటర్కి ఇస్తున్నాం. ఓకే, మనం ఇక్కడ గ్రౌండ్ ఉంది, ఇక్కడ అవుట్పుట్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఓకేనా, DRAM సెల్ యొక్క సర్క్యూట్ అరేంజ్మెంట్ అనేది మనం తీసుకోవాలి. తర్వాత మన ఆపరేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద DRAM. రైట్ ఆపరేషన్ కావాలంటే వెన్ WL సెలెక్టెడ్, ఈ WLని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిట్ లైన్ అనేది మనం ఎప్పుడైతే జీరో ఇచ్చామో, ఓకేనా, ఈ WLని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిట్ లైన్ దగ్గర మనం జీరో అనేది అప్లై చేసాము, అంటే లో వోల్టేజ్ అనేది అప్లై చేసాం. చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఈ మాస్టర్ స్టేట్ ఏదైతుందో ఇది ఆఫ్ స్టేట్లోకి వెళ్తుంది అన్నట్టు. ఇది ఆఫ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు కెపాసిటర్ అనేది ఏం ఎఫెక్ట్ కాదు, కాబట్టి వోల్టేజ్ అనేది మనకు అవుట్పుట్లో ఏమొస్తుందంటే జీరో అనేది వస్తుందంట. అవుట్పుట్ వోల్టేజ్ అనేది జీరో వస్తుంది. కెపాసిటర్ అనేది ఛార్జ్ కాలేదు కాబట్టి వోల్టేజ్ అనేది జీరో ఇస్తాం. మళ్ళీ అలాగే మనం వర్డ్ లైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిట్ లైన్ దగ్గర మనం 1 ఇచ్చామనుకోండి, 1 అనేది మనం ఇచ్చినప్పుడు ఎప్పుడైతే మనం 1 ఇచ్చామో మాస్ఫెట్ దగ్గర ఏంటంటే ఆన్ స్టేట్లోకి వస్తుంది. ఫాస్ట్ ట్రాన్సిస్టర్ ఏదైతుందో ఇది ఆన్ స్టేట్లోకి వస్తుంది. ఆన్ స్టేట్లోకి వచ్చినప్పుడు ఈ కెపాసిటర్ ఏమవుతుందంటే ఛార్జింగ్ అవుతుంది కాబట్టి అవుట్పుట్ అనేది మనకి 1 అనేది వస్తుంది. ఇది ఏంటంటే మనకు రైట్ ఆపరేషన్. ఓకేనా, రైట్ ఆపరేషన్. తర్వాత రీడ్ ఆపరేషన్ ఇచ్చినప్పుడు వెన్ WL is selected, the potential across the capacitor appears at the bit line. ఎప్పుడైతే మనము WL అనేది మనం సెలెక్ట్ చేసుకున్నామో కెపాసిటర్ ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ అనేది మనకి ఇక్కడ బిట్ లైన్ దగ్గర అపియర్ అవుతుందంట. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది, ఇఫ్ ద వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఈజ్ హై, ద అవుట్పుట్ ఈజ్ 1. ఎప్పుడైతే మన కెపాసిటర్ దగ్గర ఛార్జింగ్ అయింది, కెపాసిటర్ ఎక్కడ అవుట్పుట్ వోల్టేజ్ ఇది హై ఉందనుకోండి, హై ఉన్నప్పుడు మనకు అవుట్పుట్ అనేది 1 వస్తుంది. సపోజ్ ఇక్కడ లో ఉందనుకోండి, డిశ్చార్జ్ అయిపోయినప్పుడు
జీరో వస్తుంది అన్నట్టు. ఇట్లా మనము దీని యొక్క ఆపరేషన్ని అంటే మనకి ఎప్పుడైతే మనము వోల్టేజ్ ఇస్తామో వోల్టేజ్ ఇచ్చినప్పుడు అది కెపాసిటర్ ఛార్జ్ అయినప్పుడు ఏమో 1 తీసుకుంటాము, కెపాసిటర్ డిశ్చార్జ్ అయినప్పుడు 0 తీసుకొని మనము దాన్ని స్టోర్ చేసామని అంటామండి. 0 బిట్ని 1 బిట్ని స్టోర్ చేసాము, DRAM సెల్ అనేది స్టోర్ చేసామని అనుకుంటాం అన్నట్టు. ఓకేనా. ద డిఫరెన్స్ బిట్వీన్ ద కంపారిజన్ బిట్వీన్ ద స్టాటిక్ అండ్ డైనమిక్ ర్యామ్స్ చూస్తున్నప్పుడు స్టాటిక్ ర్యామ్లో స్టోర్ డేటా ఈజ్ రిటైన్డ్ ఆ లాంగ్వేజ్ పవర్ ఈజ్ ఆన్. పవర్ ఆన్ సేపు మనకి ఏంటంటే డేటా అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. స్టోర్ డేటా గెట్ లాస్ట్ అండ్ రీఫ్రెషింగ్ ఈజ్ రిక్వైర్డ్. కానీ ఎప్పటికీ రీఫ్రెషింగ్ అవుతుంటుంది ఎప్పటికీ మనకి, ఎందుకంటే ఇక్కడ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ప్రాబ్లం ఉంటుంది డైనమిక్ ర్యామ్లో. కాబట్టి మనకి ఏంటంటే ప్రోగ్రామ్ ఒకసారి చేసినప్పటికీ అది కెపాసిటర్ వల్ల ఏమవుతుందంటే డిశ్చార్జింగ్ టైంతో ఏమవుతుందంటే డిశ్చార్జ్ అవుతుంటుంది. కాబట్టి దీనికి మనకి ఎప్పటికీ రీఫ్రెషింగ్ కావాల్సి వస్తుంది DRAMలో. అదే స్టాటిక్ ర్యామ్లో ద స్టోర్ డేటా నాట్ చేంజ్ విత్ టైం. స్టోర్ డేటా అనేది మనకి టైంతో పాటు చేంజ్ అనేది కాదు, ఎందుకంటే ఇక్కడ కెపాసిటర్స్ అనేవి ఉండవు కాబట్టి. అది ఇక్కడ చూసుకున్నప్పుడు ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి, ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మన డైనమిక్ ర్యామ్లో చూసుకున్నప్పుడు స్టోర్ డేటా చేంజ్ విత్ ద టైం, ఎందుకంటే టైంతో మనకి కెపాసిటర్ అనే టైంతో మనకి డిశ్చార్జింగ్ అనేది ఏమవుతుంది, ఎప్పుడు టైంతో డిశ్చార్జింగ్ అయిపోతుంది కాబట్టి మనకి చేంజ్ అనేది అవుతుంది. కన్జ్యూమ్స్ మోర్ పవర్. స్టాటిక్ ర్యామ్లో మనకి ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేస్తాం ఇక్కడ కాబట్టి మోర్ పవర్ అని కన్జ్యూమ్ అవుతుంది. కన్జ్యూమ్స్ లెస్ పవర్ ఎందులో డైనమిక్ ర్యామ్లో. ఇదేమో ఎక్స్పెన్సివ్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఇదేమో ఎకనామికల్. ద మెమోరీస్ హ్యావ్ లెస్ ప్యాకేజ్ డెన్సిటీ. స్టాటిక్ దాంట్లో మనం చూసుకున్నప్పుడు మనకి ఏదంటే ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి ఉంటాయి కాబట్టి దాంట్లో మళ్ళీ గేట్స్ ఉంటాయి, ట్రాన్సిస్టర్లు ఉంటాయి, రెసిస్టర్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్యాకేజ్ డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే మన DRAMలో మనం చూస్తున్నప్పుడు హై ప్యాకేజ్ డెన్సిటీ అనేది ఉంటుంది. దీస్ మెమోరీస్ ఆర్ నాట్ ఈజీ టు కన్స్ట్రక్ట్. ఓకేనా. ఈ మెమోరీస్ ఈజీగా కన్స్ట్రక్ట్ చేయలేము, ఇది స్టాటిక్ ర్యామ్ని. అదే ఇది DRAMలో మాత్రం సింపుల్ ఇన్ కన్స్ట్రక్షన్. కెపాసిటర్ ఒక మాస్ఫెట్ ఉంటే సరిపోతుంది, మనం మెమోరీస్ అన్ని తయారు చేసుకోవచ్చు. నో రిఫ్రెషింగ్ రిక్వైర్డ్ అండ్ ఈజీ ఆపరేషన్. స్టాటిక్ ర్యామ్లో మనం చూస్తున్నప్పుడు రీఫ్రెషింగ్ అనేది మనకి అవసరం లేదు. సో ఇక్కడ మనకి DRAMలో కంపల్సరీ రీఫ్రెషింగ్ అనేది మనకు కావాలి. తర్వాత ఇక్కడ నో మెయింటెనెన్స్ అనేది ఉండదు. DRAMలో మాత్రం మెయింటెనెన్స్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ద డైనమిక్ ర్యామ్ ఓవర్ స్టాటిక్ ర్యామ్. ఓకే. డైనమిక్ ర్యామ్ యొక్క అడ్వాంటేజ్ ఓవర్ ద స్టాటిక్ ర్యామ్ మనం చూసుకున్నప్పుడు అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ కన్జ్యూమ్స్ లెస్ పవర్ బికాస్ ఆఫ్ డైనమిక్ ర్యామ్స్ రిక్వైర్ పవర్ ఓన్లీ అట్ ఏ టైమ్ రైటింగ్ అండ్ రీప్లేసింగ్ ద ఇట్. ఓకేనా. ఇప్పుడు మనకి ఇందులో ఏముంటుందంటే కెపాసిటర్లే ఉంటాయి కాబట్టి చాలా తక్కువ పవర్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. కన్జ్యూమ్స్ లెస్ పవర్ బికాస్ ఆఫ్ డాటా స్టోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఛార్జ్. ఓకేనా. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ కాస్ట్ ఈజ్ లెస్ బికాజ్ ఇట్ రిక్వైర్స్ లెస్ నంబర్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనేవి ఇక్కడ చెప్పుకుంటాయి కాబట్టి మనకి కాస్ట్ అనేది కూడా చాలా తక్కువ ఉండదు. హై ప్యాకేజ్ డెన్సిటీ యాజ్ ద నంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. ఎప్పుడైతే ప్యాకేజ్ డెన్సిటీ ఎక్కువ ఉంటుందో ప్యాకేజ్ డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ప్యాకేజ్ అంటే నంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఇందులో మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు దేంట్లో మనకు డైనమిక్ ర్యామ్లో. ఇది అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ చూసుకున్నప్పుడు ద చార్జ్ ఎక్కడ ద కెపాసిటర్ ఇన్ ద డైనమిక్ ర్యామ్ ఈజ్ లైక్లీ డిక్రీజ్ విత్ ద టైం. ఓకేనా. ఎందుకంటే టైంతో మనకి ఇప్పటికీ కెపాసిటర్ ఏమవుతుంటుంది అంటే ఫస్ట్ ఛార్జింగ్ అవుతుంది, తర్వాత ఏమవుతుందంటే మనం ఆటోమేటిక్గా మనం ఏం చేయకపోయినా కదా డిశ్చార్జ్ అనేది టైంతో పాటు డిశ్చార్జ్ అనేది అవుతుంది. ఇప్పుడు మన సెల్లే తీసుకున్నాం అనుకోండి, సెల్ మనం వాడకపోయినా ఏమవుతుంటే డిశ్చార్జ్ అయిపోతుంటుంది. సో అట్లానే ఎక్కడ ఏంటంటే బ్యాటరీస్ ఉంటాయి, ఆ బ్యాటరీస్ ఏమవుతుంటాయి అంటే ఛార్జింగ్ అయిపోతుంటాయి అన్నట్టు. కెమికల్ రియాక్షన్స్ వల్ల కావచ్చు, దేనివల్ల డిశ్చార్జ్ ఫస్ట్ ఛార్జింగ్ అవుతుంది, తర్వాత టైంతో పాటు డిశ్చార్జింగ్ అవుతుంది. ఇది డిసడ్వాంటేజ్ ఆఫ్ ద dynamic RAM. The memory cell should be refreshed at the regular interval, retain store the data properly. మనకి ఎప్పటికీ రీఫ్రెష్ కావాలంటే, ఎందుకంటే రెగ్యులర్ ఇంటర్వెల్లో రీఫ్రెష్ కాకపోతే మనకి ఏంటంటే అది మెమొరీని స్టోర్ ఎక్కువసేపు చేసుకోలేకపోతుంది. దేర్ఫోర్ ద సిస్టమ్ కాంప్లెక్సిటీ ఈజ్ మోర్. ఓకేనా. ఇప్పటికీ మెమొరీ అనేది లాస్ అవుతుంటుంది కాబట్టి కరెంట్ పోయినప్పుడు లేకపోతే ఇంకోటప్పుడు పోతుంటుంది కాబట్టి మనకి ఏంటంటే అదొక డిసడ్వాంటేజెస్. సో కాంప్లెక్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో మనకి DRAMలో. నెక్స్ట్ చూద్దాం. డిస్టింగ్విష్ బిట్వీన్ ద EEPROM అండ్ UEPROM. మనకి EEPROM అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ, అల్ట్రా వైలెట్ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ అంటే. ఓకేనా. ఇదేమో UEPROM, ఇదేమో EEPROM. ఓకేనా. దీన్ని డిఫరెన్స్ చూసుకుందాం. ఇన్ EEPROM UV లైట్స్ ఆర్ యూజ్డ్ టు ఎరేజ్ ద EEPROM కంటెంట్. ఏదంటే మనకు ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ ఉందనుకోండి, దాంట్లో డేటా మనకు మామూలుగా పర్మనెంట్వి ఉంటాయి, తర్వాత ఎరేజ్ చేసేటివి కూడా ఉంటాయి అన్నట్టు. ఆ పర్మనెంట్వి ఉన్నప్పుడు ఎప్పటికీ మనం ఎరేజ్ చేయడానికి ఉండదు అన్నట్టు. కొన్ని మాత్రం మనకు ఏంటంటే ఎరేజ్ చేయడానికి ఉంటుంది అంటే అరేజబుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు మన ఇంత ముందు ఉన్న కాలంలో ఉన్నప్పుడు మనం చూసుకున్నప్పుడు
సీడీ ఉందనుకోండి, సీడీలు ఉన్నట్టు మనకి ఏంటంటే ఒక్కసారి మనం రైట్ చేసామంటే దాంట్లో ఉన్న మెమొరీ మనము మళ్ళీ తీసేయలేము అన్నట్టు, ఓకే, ఎరేజ్ చేయడం. కానీ కొన్ని టైప్స్ ఆఫ్ సీడీస్ వచ్చే అప్పట్లోనే మనకి ఏంటంటే ఎరేజబుల్ సీడీస్, అంటే మనం ఉన్న దాంట్లో డేటాని మొత్తం ఎరేజ్ చేసుకొని మళ్ళీ మనము కొత్త డేటాని తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో పెన్ డ్రైవ్స్ ఉన్నాయి అనుకోండి, పెన్ డ్రైవ్స్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. పెన్ డ్రైవ్స్లో ఉన్న డేటాను కూడా ఎప్పటికప్పుడు మనం తీసేయచ్చు, మళ్ళీ చేసుకోవచ్చు. ఇప్పుడు హార్డ్ డిస్క్ ఉందని, హార్డ్ డిస్క్లో ఉన్న డేటాను మనము టక్కన అరేంజ్ చేయడానికి ఉండదు, దాన్ని మనం ఏంటంటే దాన్ని బూట్ చేయాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ద్వారా మాత్రమే మనం చేయగలం. కానీ దాంట్లో ఉన్న డేటా ఏదైతే హార్డ్వేర్ ఉంటుందో హార్డ్వేర్ సంబంధించింది ఏది కూడా డేటా అనేది టక్కన ఎరేజ్ కాదంట. సో దీంట్లో మనం ఎరేజ్ చేయడానికి మనం 2 టైప్స్ ఆఫ్ అంటే ఎలక్ట్రికల్గా మనము ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇచ్చి ఎరేజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఏదైతే జంక్షన్ ఉంటుంది కదా, ఆ జంక్షన్లో అల్ట్రావైలెట్ కిరణాలు మనం ఇవ్వడం వల్ల అందులో ఉన్న డేటా మొత్తము అరేజ్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, దాన్ని మనం చూసుకున్నప్పుడు లైట్స్ ఆర్ యూజ్ టు ఎరేజ్ ద ఈప్రామ్, అల్ట్రావైలెట్ లైట్స్ యూజ్ చేస్తారు. ఇక్కడేమో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి యూజ్ చేస్తాం. దీంట్లో అల్ట్రా యూవీ ప్రామ్లో ఇట్ ఇంక్లూడ్స్ రాక్ క్రిస్టల్ అనేది ఉంటుంది అన్నట్టు. దీంట్లో మనతో షీటెడ్ ఇన్ ద ఏసీ ప్లాస్టిక్ కేస్ అనేది ఉంటుంది అన్నట్టు ఇందులో ఈ ప్రామ్లో. నెక్స్ట్ రిలేటివ్ సైజ్ ఆఫ్ ద సెల్ ఇన్ ది ఈ ప్రామ్ ఈజ్ 1 ఉంటుంది అన్నట్టు ఇందులో మనకు యూవీ ప్రామ్లో. అదే ఈ ప్రామ్లో ద రిలేటివ్ సైజ్ ఆఫ్ ద సెల్ ఈజ్ 3. నెక్స్ట్ ఈప్రామ్ ఈజ్ ద మోడర్న్ వర్షన్ ఆఫ్ ద ప్రామ్. ఓకే, ఈప్రామ్ అనేది ఇప్పుడు మనకు కొత్తగా ఉన్నది అవుతుందో యూవీ అనేది మనకు అల్ట్రావైలెట్ రేస్ యూజ్ చేసి మనము డేటాని ఎరేజ్ చేసుకుంటాం. ఇది మోడర్న్ వర్షన్ అంటే ఇది ఎలక్ట్రికల్లో మనకు చేసేది ఏదైతుందో అదంతా మనకు పాత వర్షన్ దీంతో పోల్చుకున్నప్పుడు. తర్వాత ఈప్రామ్ ఈజ్ ద ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్, ఇది కూడా మనకు ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ కిందకి వస్తుంది, ఇది కూడా ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ కింద వస్తుంది. వన్స్ ఈప్రామ్ మెమరీ ఈజ్ ఎరేజ్ దెన్ ఇట్ కెన్ బి ప్రోగ్రామ్డ్. ఇది కూడా మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, ఇది కూడా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. దీంట్లోనేమో ఎలక్ట్రికల్లీ ఎరేజ్ చేస్తుంది, అది అల్ట్రావైలెట్ రేస్ ఉపయోగించి ఎరేజ్ చేస్తున్నాం, దీంట్లోనేమో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉపయోగించి ఎరేజ్ చేస్తున్నాం. కానీ మళ్ళీ రీప్రోగ్రామింగ్ మాత్రం మళ్ళీ చేసుకోవచ్చు, రెండింటిలో కూడా చేసుకోవచ్చు. దాని ట్రాన్సిస్టర్ యూజ్ ఇన్ ద ఈప్రామ్ కన్జ్యూమ్స్ 12.2 volts. ఇక్కడ మనకు ట్రాన్సిస్టర్ ఏదైతే ఉందో మనకు కన్జ్యూమ్స్ ఎంత చేస్తుందంటే 12.2 volts కన్జ్యూమ్ చేస్తుంది, ఏది యూవీ ఈప్రామ్. అదే మనకు ఎలక్ట్రికల్ ఈప్రామ్ ఏదైతే మనకు 5 volts అనేది కన్జ్యూమ్ చేస్తుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యూవీ ప్రామ్ అండ్ ఎలక్ట్రికల్లీ ప్రామ్ అనేది.